హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిల్బిల్ పాండే షో. ఫ్రెండ్స్, 4 సీన్స్ చూస్తాం మేము సింగిల్ మూవీ నుంచి. ఇంకా బాగా నడుస్తుంది. లవ్ ట్రయాంగిల్ ఏది ఉంది, దానిలో బాగా కామెడీ, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ఉంది. అంటే నార్మల్ కామెడీ కాదు లవ్ ట్రయాంగిల్. వాళ్ళు ఒకళ్ళిద్దరి మీద పటాయించడానికి అది అంటే చేసుకుంటున్నారు ప్లానింగ్ అవన్నీ. బాగా కామెడీ వస్తుంది, అంటే దానిలో వస్తుంది బయటికి. సిచ్యువేషనల్ కామెడీ యాక్చువల్లీ బాగుంది. అయితే ఇప్పుడు చూద్దాం ఏంటవుతుందో. అంటే ముగ్గురిది ఫ్రెండ్షిప్ అయిపోయి, శ్రీ విష్ణుది ఇద్దరు హీరోయిన్స్ ఫ్రెండ్షిప్ అయిపోయి ఉంది. ఇప్పుడు చూద్దాం ఏంటవుతుందో. రండి ఫ్రెండ్స్. ఎదురుగా పువ్వును కూర్చోబెట్టుకుని చేతిలో పువ్వు ఎందుకు రా? అరే తీసుకున్నారా? మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. హాయ్ పూర్వ, హ్యాపీ బర్త్డే. ఓ నో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే పూర్వ. ఫ్లవర్ ఫర్ యూ, పింక్ ఫ్లవర్ ఫర్ పింక్ గర్ల్, పింక్ లిప్స్. హే పూర్వ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఏదో ఇచ్చింది. వావ్, బాతులు భలే తెల్లగా ఉన్నాయి కదా. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడ వెళ్ళాలి? స్నో ప్లేసెస్, మౌంటైన్ అండ్ హిల్స్, బీచెస్. ఏంటి విజయ్ పైకి చూస్తున్నావు? వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే నేనే కాదు, నాలాగా మా సింగిల్స్ అందరూ కూడా ఆ రోజు పొద్దున్నే లేచి ఇలా ఆకాశంలో ఒక 2 నిమిషాలు చూస్తాం. ఎందుకంటే నాకంటూ ఎవడో లేడని గుర్తు చేసే రోజు ఈ రోజు. అసలు వ్యాలంటైన్స్ డే వస్తే సింగిల్స్ ఏం చేస్తారు తెలుసా? అలా ఆకాశం నుంచి తిరిగి వచ్చి ఫుల్ చేసి టీవీలో ప్రేమికుల రోజు సినిమా చూస్తాం. మధ్యాహ్నం మంచిగా అన్నం తిని మన్మధుడి సినిమా చూస్తాం. ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ చూడం. ఎందుకంటే ఈ హేట్స్ మైన లో కదా. ఆ తర్వాత చిన్నగా పవర్ నాపేసి 4 గంటలకు లెగిస్తాం. లేచిన తర్వాత మంచి పార్కులు చూసుకుని దూరి దుల్లగొడేస్తాం. ఎందుకంటే అక్కడికి కదా ఈ లవ్ బర్డ్స్ అంతా వచ్చేది. అప్పుడు ఆ పార్కులో ఏదైనా పొదలు కదులుతుంటే రైట్ చిక్కొట్టేవాళ్ళం. తర్వాత థియేటర్కి వెళ్ళేవాళ్ళం. హాల్ అంతా ఖాళీగా ఉన్న కార్నర్ సీట్స్ బుక్ చేసుకునేవాళ్ళం. లవర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని కిలికి ఏడిపించేవాళ్ళం. అసలు వ్యాలంటైన్స్ డే రోజు వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లతో ఏడుపు వచ్చేసి పిచ్చెక్కిపోయేది తెలుసా. అలా ఎన్నిసార్లు ఏడ్చామో మా తుప్పట్లకి తలగట్లకి తప్ప ఎవరికి తెలీదు. ఆ భారం తట్టుకోలేక సాయంత్రం అయ్యేసరికి తూచా తప్పకుండా ఫుల్గా మందేసి సలార్ సినిమా చూసి లుంగి మడుచుకుని పడుకునేవాళ్ళం. అలాంటిది మా సింగిల్స్ లైఫ్ లోకి ఇంకెప్పుడు అమ్మాయిలు రాదనుకునే తరుణంలో నీలాంటి అందమైన అమ్మాయి వచ్చి నాకు వ్యాలంటైన్స్ డే రోజు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంటే అసలు ఇది ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు పూర్వ. థ్యాంక్ యూ పూర్వ. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. దిస్ ఇస్ ఎన్ ఆస్పిషియస్ డే. సో ఫస్ట్ టైం ఫర్ మీ. హగ్ మీ అండ్ మేక్ మీ క్రియా. లేదు విజయ్, ఐ గాట్ టు గో. యాక్చువల్లీ కొత్త మేనేజర్ చార్జ్ తీసుకున్నారు, మీటింగ్ అటెండ్ అవ్వాలి. యు నో విల్ ప్లాన్ సంథింగ్ స్పెషల్. ఓకే బై. See you. Have a good day. దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, తండ్రి కూడా ఉన్నాడు. హే నీ పని బీస్ పొదల్లో ఎక్కువసేపు పొదకండి రా, దొరదలు వస్తాయి. సార్ మీది పడిపోయింది సార్. థ్యాంక్ యూ. అక్కడ విన్నాను సార్, భలే చెప్పారు సార్. ఎవరు మీరు? సింగిల్ అండి. సింగిల్స్ అని నిరుత్సాహపడకండి. వయసు పెరిగిపోతున్నారు, కంగారు పడద్దు. చుట్టుకు తెల్లండుకు వస్తున్నాయని ఆవేశపడద్దు. పైన బట్ట కింద బుట్ట పెరిగిపోవడం పెద్ద సమస్య కాదు. ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మన కోసం మన వ్యాలంటైన్ మన కళ్ళ ముందుకు వస్తుంది, వచ్చి తీరుతుంది. మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఒకళ్ళేంటి ఇద్దరు పడినా పడవచ్చు. Who's that? ఏయ్ జెన్జీ పుడతా, నువ్వేంటి ఇక్కడ? ఓహో వ్యాలంటైన్స్ డే అనా? ఎర్ర టీ షర్టు, ఎర్ర పువ్వు, ఎర్ర బాక్స్ పట్టుకొచ్చావంటే అసలే మీ నిబ్బాని గడికి ఈ రోజు వంట పెద్ద గొడ్డుండదుగా. ఎవడు అమ్మడి వెంటలు గడి చెప్పు ప్లీజ్. పల్లీలో మూడు ఆడా, లేకపోతే ఒక చెట్టు మీద ఆగులు బిక్కింది ఆడా. చెప్పు హైట్ కూడా కరెక్ట్ మ్యాచ్ చేయడు. చెప్పు ఎవడ రాడు ఫ్లవర్ నువ్వే. ఎలా వద్దున పైన వచ్చావేంటి? అల్వా ఐ లవ్ యూ విజయ్. చెప్తున్నా అర్థం కావట్లేదా? నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు. నాకున్నాయి. అరే నాకు ఫీలింగ్స్ లేవు. మాకున్నాయి. వేరే గ్రూప్ అన్న మీ ఫ్రెండ్స్ అన్నా? నేను బ్యాంక్ లో పెద్ద పోస్ట్ అది. ఏమనుకుంటున్నారు? వింటున్నారా? ఫ్రెండ్స్ అంట. ఏం చేస్తారో మాకు తెలియదా? అన్న నిజమన్నా? పార్కులలో ఏం చేస్తారో మాకు తెలియదా? అమ్మాయి లవర్స్ అని చెప్తుందిగా. మేము కాదన్నా, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అన్న ఒక్క నిమిషం.
చూడండి ఇది ఎవరికి? నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందన్న, జస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయింది. వ్యాలంటైన్స్ డే అని ఎక్కడికి మాడుగో కడో ఇది పెళ్లి చేస్తారా? టైం కళ్ళు తిరిగి వడదెబ్బొచ్చినట్టు యాక్ట్ చేసాను కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ మ్యారేజ్ బ్యూరో బాయ్స్ ఈ పాటికి హరిణికి చిన్న పెళ్లి చేసేద్దరా. అయినా వాళ్ళు కట్టు అంటుంటే గంగరతులకు మేడం కట్టే అంటుందేంట్రా? అది ఏమన్నా చూడలేసేంట్రా? ఈ సొసైటీ ఎటు పోతుందో అర్థం కావట్లేదురా బాబు. ఇంతకీ ఏ పార్క్ వెళ్ళారు? ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు? ఇందిరా పార్క్ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఓకే, నాకెందుకులే. ఏంటి ఫోన్ తీస్తున్నావు? అంటే దాని కూడా వాళ్ళు ఇస్తున్నారు అంటున్నావు కాబట్టి గాయత్రిని తీసుకెళ్ళాను అనుకో, పెళ్లి ఖర్చు వెళ్ళిపోతుంది. సొసైటీ ఎటు వెళ్తే మనం కూడా వెళ్ళిపోవడరా. సొసైటీ అంటే సొసైటీ వీడు పెద్ద బాబు రాసి నేను గడు. సొసైటీ ఎటు వెళ్తే మనం కూడా అట్టే వెళ్ళాలంటే అదో వారక్షణ. హలో, మీ గురించి ఎవరు అమ్మాయి వచ్చారు సార్? ఎవరో హరిణి అంటే సార్. అన్న ముడతొచ్చిందంట్రా, కలవాలంటే ఏదో మాట్లాడాలి. రారా వెళ్దాం. ఎందుకు మధ్యలో? నువ్వే కదరా నా ఫ్రెండ్, రారా. మరి సైడ్కి ఎక్కిపోతున్నాను రా. ఫుల్ ఎంత కదరా, రారా. దాంతో కరచాలంట్రా. ఎందుకు వచ్చావు? నా లవ్ గురించి ఏం ఆలోచించా? హే, ఇదంతా మట్టే. అందం శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతం. అలాంటి ప్రేమ 6 నెలల పూర్వ అనే అమ్మాయికి ఇచ్చేసాను. అయినా నువ్వు నన్ను ఎందుకు ఇంత లవ్ చేస్తున్నావు నాకు అర్థమైంది. ఆ రోజు మెట్రో స్టేషన్లో నా ఫైటింగ్ స్టైల్ చేసి పడిపోయావు కదా. టు బీ ఫ్రాంక్, ఆ ప్లేస్ లో నువ్వే కాదు ఈ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి ఉన్నా కూడా నేను అలాగే ఫైటింగ్ చేసి బదలకూడదు. ఎందుకంటే అది నా ఆత్మాభిమానం. ఆత్మాభిమానం కాదు, సంస్కారం. అదేలే ఆఫ్ మిస్టేక్. బై మిస్టేక్ లో కూడా గాయత్రిని మాత్రం టాప్ లో దూర్చడం మాత్రం మర్చిపో. ఎమోషన్స్ ఏదో చెప్పాను రా. ఎమోషన్లు ఐ వాంట్ మై ప్రైవసీ అన్నావు కదా, టేక్ యూ ప్రైవసీ. హియర్ టు మీ. హియర్ టు మీ కారా, లిసన్ టు మీ. కర్మరా బాబు. ఏం దొరుకుతాం ఆల్ చెప్పు మోహన్ కిస్ మనీ. నువ్వు నన్ను కాపాడావా? ఆ రోజు వచ్చిన రౌడీస్ నువ్వు సెట్ చేసిన వాళ్ళని నాకు తెలియదు అనుకున్నావా? ఓ తెలుసు. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? పూర్వ నిన్ను లవ్ చేయట్లేదు, లవ్ చేస్తున్నట్టు నటిస్తుంది. చూసిందన్నీ. నేను నీకు ఎలాగ దక్కట్లేదని పూర్వ మీద నీలాపనిందలు వేసి మమ్మల్ని ఇద్దరిని విడదీద్దామని చూస్తున్నావా? నేను నమ్మను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది. అయ్యో గాయత్రి, నేను చెప్పింది సెండ్ న్యూడ్స్ కాదు, సెండ్ అడ్రస్ అని. బై మిస్టేక్ అలా వచ్చింది అంతే, సారీ. మళ్ళీ చేస్తా. ఏంట్రా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నావు? ట్రయాంగిల్ హౌస్ ఎంజాయింగ్. ఈ బుడద్ది పూర్వం మీద ఏదో చెప్తుందిరా, పిచ్చిది సాగు దుబ్బుతుంది. ఏ హార్ని గురించి వదిలేరా. పూర్వతో ఏం ప్లాన్ చేసావు? పొద్దున్న నుంచి తగిలిన స్టోకులకి బుర్రంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అందేసేద్దామా? పూర్వ. హలో. హాయ్ విజయ్. హాయ్. ఈవినింగ్ నేను ఫ్రీగానే ఉన్నా. ఎక్కడికి వెళ్దాం? వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పబ్ కి వెళ్దామా? పబ్బా? వెళ్దాం. తప్పకుండా వెళ్దాం. ఏ పబ్కి? కార్పీడియం. ఓ కార్పీడియం రెగ్యులర్. ఓకే బాయ్, సీ యూ. బాయ్. ఏంట్రా పబ్బుకి వెళ్తున్నావా? సాయంత్రం నేను పూర్వతో పబ్బుకి వెళ్తున్నాను. ఆ లైటింగ్ లో పూర్వతో స్టెప్ వేస్తాను. కానీ పబ్ ఎంట్రీ ఫీజ్ 5000 అవుతుంది. అక్కడికి వెళ్ళి తాగారనుకో 20,000 అవుతుంది. ప్రేమ కోసం 25,000 కూడా పెట్టలేనంత పిసినారు అనుకుంటున్నావారా నన్ను? మరేలా? నిన్నే పర్సనల్ లోన్ పెట్టా. ఓ పర్సనల్ లోన్ పెట్టారా? లేడీస్ స్మోక్ చేస్తున్నారు. హలో సార్, ఎంట్రీ ఫీజు ఎంతమ్మా? 3000 సార్. వాడి చీప్. అరుగుతాడండి ఎంట్రీ 10,000 అది ఇదని సోదేశాడు. సొల్లుగాడు. సర్లే. ఓకే. You have girlfriend? నో సార్. So sad. I have a girlfriend. ఓ She's coming now. We both will dance. Dinchka. Bali song చేస్తారా? ఎస్ సార్. Oh, that's fantastic. హాయ్. Hi. హాయ్ బ్రో. హలో. నపుకీస్, ఎనీ ప్రాబ్లం? No problem. It's okay. పర్సనల్ ఏంటి పర్సనల్ లో అంతా పోతుంది. హైదరాబాద్ లో లేడీస్ తాగుతారని తెలుసు కానీ అచ్చి బాబోయ్ బిల్లు ఆస్పదేమో.
షార్ట్లు లేపెత్తున్నారేంటి? నేనే తాగలేని మంట వచ్చేద్దని 40,000 20 షార్ట్లు. అయ్య బాబోయ్, చూలు ఆసిపోయినాయి బాబు. ఏంటి సౌండ్స్? ఏం చేస్తున్నావమ్మా? వ్యాలంటైన్స్ డే రోజు లవర్ తో క్యాండిల్ లైట్ డిన్నరా? ఒక నిష్ఠ దరిద్రుడి వల్ల నేను నా ఇంట్లో తన ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం రా వ్యాలంటైన్స్ డే. అదేంటది, మీరిద్దరూ ఏ కుయ్యో రూమ్ కి వెళ్ళకుండా టైం స్పెండ్ చేస్తారని మీకు స్పేస్ ఇచ్చి నేను రోడ్ల మీద తిరుగుతుంటే మీరు ఎంజాయ్ చేయట్లేదా? నీ సింపతి తీసుకొని సంకలు పెట్టుకొని పాయింట్కి రా. అదే పబ్బుకి పూర్వగతి వస్తుంది అనుకుంటే 20 మంది బకాసులు వేసుకొచ్చిందిరా. వాళ్ళు తాగుడు చూస్తుంటే భయం వేసి వస్తుందిరా. పర్సనల్ లోన్ తీసుకున్నావు కదరా. ఒరే వీళ్ళు తాగుడు హోమ్ లోన్ తీసుకున్న సరిపోయే లేదురా. ఒక్క 50K ఫోన్ పే చేయరా. ఒక 10,000 ఎక్స్ట్రా ఖర్చు అవుద్దని నీ చిన్ననాటి ఫ్రెండ్ అని చూడకుండా నన్ను ఇక్కడ వదిలేసి పబ్బుకి వెళ్ళిపోయావే. యుఎస్ తో నిన్ను పొటెన్షియల్ ఇమిగ్రేట్ అంటారా తెలుసా? చైనాలో పారాసైట్ అంటారా, కొరియాలో నేను సైకో అంటారా, ఇండియాలో బ్యూటిఫుల్ అంటారా, బ్యూటిఫుల్. ఇప్పుడే షార్ట్ వేసా, ఇప్పుడు వెళ్ళి పూర్వతో అది సర్ప్రైజ్ స్టెప్పలేస్తే నన్ను తీసుకెళ్తారు. వదలండి రా. కేవలం మరిద్దరు తాగి చెక్కేసిందేంటి? ఇది కూడా వచ్చింది. నీకేమన్నా మెంట్లా? ఏమనుకున్నావు నా గురించి? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నీతో 2 minutes డాన్స్. నాతో డాన్స్ అంటే నేనేమన్నా ఐకాన్స్ అల్లు అర్జునా? అయితే నన్ను లవ్ చేయి, నేను నీకు నేర్పిస్తా. కాళ్ళు వంగట్లేదు చూసావా? నీతో మాట్లాడంటే దొంగల్సి వస్తుంది. హైటే మ్యాచ్ అవ్వలేదు. ఇంకా లవ్ అంటావా? లవ్ అంటే ఇక్కడ పుట్టాలి. అది నాకు పూర్వతో అక్కడ ఎప్పుడు పుట్టేసింది. అది ఒకవేళ నేను చేసుకున్నాను అనుకో, ఇదిగో పుడతా ఇలా వంగి నడుస్తూ జీవితంతో డిస్కులు జారేసింది తిరగాలే. దిగు. హైట్ ఇంపార్టెంట్ కాదు, లవ్వే ఇంపార్టెంట్. నా కళ్ళలో నీకు ప్రేమ కనిపించట్లేదా? ప్రేమ కాదే, నా వెనకాల తిరిగి కళ్ళు నీరసంగా చెప్తే అర్థం కదా, అది నిన్ను చీట్ చేస్తుంది. నిజంగా ప్రేమించే అమ్మాయి అంత మంది వేసుకుని వస్తుందా? బిల్లు కడతావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎంతైతే నీకెందుకే, నేను కట్టుకుంటాను. ఎలా బ్రో వాట్ ఏ పార్టీ బ్రో. ఇంకో 2 వెహికల్స్ వెళ్ళండి. నేను 2 చెప్పలేదు. ఆల్రెడీ వేసా. నాకు ఇంకేం అట్లేదు బాగా ఎంజాయ్ చేసి కానీ నేను ఇంకా అసలు వైబ్ ఇది కంగ్రాచులేషన్స్ బ్రో. బై బ్రో. అది కూడా పోయింది. లక్ష రూపాయలా? లేదు సార్, 99,999 మాత్రమే. బాగానే ఎక్స్ట్రా ఉన్నారు నువ్వు. ఏమో ₹1,00,000 బిల్లా? ₹1,00,000 స్విగ్గీలో నేను సంవత్సరం తినొచ్చు కదరా. ఎలా ముందుకి డైరెక్ట్ గా వచ్చి అడుగు పొంది పడ్డట్టు పల్లె దొరికాడు లవర్ బాయ్. వస్తున్నా So smile closely, lively. Wait for each other. Yeah, kiss each other. Come on. Wonderful. Wow. ఏంటి వ్యాలంటైన్స్ డే రోజు యంగ్ కపుల్ ఇద్దరు ముక్కులు నాగేసుకుంటున్నారు? ఏంటి సీక్రెట్ ముక్లక్సా? నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. సరే నాకు 50,000 కావాలండి. 50,000 నా దగ్గర లేవు. లేవా? సరే అయితే వెళ్తున్నాను. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మేడం కూడా ట్యాగ్ చేస్తా పాపం. ఎందుకురా ఇప్పుడు ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు? ఈ కార్డు లో 50,000 లిమిట్. ఓకే వెళ్ళండి. ఆ ఫోటోస్ మాత్రం రిలీజ్ చేయరా. డిలీట్ చేసేస్తాను కానీ దానికంటే ముందు మెయిల్ పంపుకుంటాను. ఎప్పుడైనా కావాలంటే వాడుకుంటాను. ఓహో, అంటే ఇది కూడా బాగుంది. పూర్వ అడిగి వదిలించుకోవడానికి అంటే అందరికి తీసుకెళ్తుంది, ఖర్చులు చేయిస్తుంది. ఇంకా ఇంకో హీరోయిన్ కూడా ఎవరు ఉంది దానికి కూడా అన్ని తెలుసు, అన్ని చూస్తుంది. చెప్పింది కానీ నాడు విండోలే. ఇంక ఇప్పుడు పబ్లో బాగా 1 lakh ఖర్చు చేసి వెళ్ళిపోయారు. ఒక 2 minutes కూడా లేదు ఆడుతూ, మాట్లాడలేదు, డాన్స్ చేయలేదు, ఏంటి లేదు. ఇప్పుడు కూడా అంటే యాక్సెప్ట్ చేయడం లేదు. చూద్దాం. కానీ లాస్ట్ లో బాగా మళ్ళీ ఆడు సీనియర్ దొరికారు. ఏదో డబ్బులు పే అయిపోతాయి ఇప్పుడు. కానీ అదే ఇప్పుడు తెలియాలి ఆయనకి.
పూర్వ ఇంట్రెస్టెడ్ లేదని తెలియాలి అదే. మజా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఫుల్ సీన్ లో ఒక స్మైల్ అవుతున్నది కాన్స్టెంట్ ఉంటుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. మజా వస్తుంది. ఓకే అయితే నెక్స్ట్ స్క్రీన్ లో కలుద్దాం ఫ్రెండ్స్. సీన్ నెంబర్ 6. ఓకే, అప్పుడు దాకా బాయ్, టేక్ కేర్.